వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రభుత్వం అంబటిపై వరుస కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. అయితే అంబటి మాత్రం తాను ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకొచ్చిన అంబటి మరోసారి తనదైన స్టైల్లో కూటమిపై నిప్పులు చెరిగారు. ఇక్కడ నుంచి అంబటిలో ఫైర్ మరింత పెరుగుతుందా అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు 18 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత బయటకొచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి అంబటి తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే వచ్చారు. పార్టీ కార్యక్రమాలతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలపై అంబటి నిప్పులు చెరుగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అంబటిపై పోలీస్ కేసు నమోదైంది. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు అంటూ అంబటిపై కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి అంబటిపై వరుసగా కేసులు నమోదవుతూనే వచ్చాయి. దీంతో సర్కార్ తనను టార్గెట్ చేస్తుందని, కేసులు పెట్టి జైలుకు పంపించాలని ప్రయత్నిస్తుందని చెబుతూనే వచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంలో అంబటి కూటమి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద నిరసన వ్యక్తం చేయడమే కాకుండా టీడీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మరుసటి రోజు అంబటి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం, ఆ తర్వాత అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంబటి ఇల్లు ఆఫీసులపై దాడి, ఇలా వరుసగా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు ఆయన తరలించారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన నుంచి గతంలో నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు వేయడం, కోర్టు రిమాండ్ విధించడం జరిగిపోయింది. ఎట్టకేలకు కోర్టు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం అంబటి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అంబటిని అరెస్ట్ చేసిన సమయంలో తన నల్లపాడు పోలీసులు ఇబ్బందులు పెట్టారని, తన కాళ్లు వెడల్పుగా చేసి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నల్లపాడు సీఐ వంశీతో పాటు మరో సీఐ వేధించారని అన్నారు. కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సమయంలో కూడా అంబటి తగ్గేదిలే అన్నట్టుగా పుష్ప స్టైల్లో మ్యానరిజం చూపించారు. అయితే అంబటి జైలు నుంచి విడుదలైన తర్వాత విమర్శల జోరు కొంతకాలం తగ్గుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అంబటి జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే మరోసారి సినిమా స్టైల్లో తగ్గేదిలే అంటూ తన మాటల పదును చూపించారు. ఐ డోంట్ కేర్ అంటూ మాట్లాడారు. కూటమి సర్కార్ని కూల్చే వరకు పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన పోరాటం ఆగదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అంతేకాదు అంబటి తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరిన సమయంలో కూడా ఎక్కడా దూకుడు తగ్గించలేదు. పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కారు దిగి నడుచుకుంటూ పాదయాత్రగా బయలుదేరారు. అంబటి వైఖరితో పోలీసులు కొంతసేపటి తర్వాత సైలెంట్ అయిపోయారు. గుంటూరులోకి అంబటి ర్యాలీగా వచ్చిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కాజా టోల్ ప్లాజా, పెదకాకాని, ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా పోవడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. మీరు పోవడానికి వీల్లేదంటే తాను ఇక్కడే ఉంటానంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు పోలీసుల బారికేడ్ల వద్ద అంబటి రోడ్డుపైన నిల్చున్నారు. పెదకాకాని సీఐ నారాయణస్వామి మాట్లాడుతున్న సమయంలో కూడా టోన్ తగ్గించి మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు అరవద్దంటూ గట్టిగా ఎదురు తిరిగారు. ఇళ్లపై దాడులు చేస్తే నో పోలీస్, పెట్రోల్ బాంబులు వేస్తే నో పోలీస్, హత్యాయత్నం చేస్తే నో పోలీస్ అంటూ పోలీసులు ర్యాగింగ్ చేశారు.